కేసీఆర్ గారు రైతన్నల యొక్క బాధ చూడలేక మేమందరూ క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఆ విషయాన్ని వారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు మీరు కూడా వస్తే బాగుంటుంది, కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పక్షాన శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం కేసీఆర్ గారు మాట్లాడితేనన్నా మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఒక ఆశను వెలిబుచ్చినప్పుడు అదే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే, సరే నేనున్న దాదాపు 200 మంది రైతుల ఆత్మహత్యలు ఇప్పటికే ఆ పంట నష్టం ద్వారా కానివ్వండి, రాత్రిపూట కరెంటు పోతున్నప్పుడు అక్కడ పోయి కరెంటు కోసం పడుకునేటువంటి ప్రయత్నంలో కానివ్వండి, నా నియోజకవర్గంలో మధ్యరాల మండలంలో చిన్నంలో కూడా జరిగినటువంటి సంఘటన కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చెప్పినప్పుడు వారు బయటకు వస్తే ప్రజలు అత్యద్భుతంగా ఆదరణ తెలిపి ఆ గ్రౌండ్లో తిరిగి పర్యటిస్తున్నప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి నష్టపోయిన బాధను చెప్తూ, తెలుసో తెలియకో ఏమరపాటు పొరపాటు జరిగింది అయ్యా, ఇట్లా అయితే అనుకోలే, మేమంతా సకబద్ధం కదా, ఇంతకంటే గొప్ప గేదాలు ఇస్తారంటే ఆశపడేది పొరపాటు చేసినాం, మళ్ళీ మీరు వస్తేనే మా బతుకులు బాగుపడతాయి. జరిగినటువంటి పొరపాటు ఏంటంటే ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేదు. కనీసం పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇస్తామనుకుంటే అది ఇవ్వలేదు. మళ్ళీ బ్యాంకుకు పోయి కనీసం లోన్ తెచ్చుకుందామంటే రైతు రుణమాఫీ జరగలేదు కాబట్టి వాడు లోన్ అని అంటుండే ఉల్టా మాకు నోటీసులు పంపుతున్నాడు. మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోయి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మిత్తులు పెరిగిపోయినాయి. ఒక్కొక్కరం తక్కువ 2-3 లక్షలు అప్పు చేసినాం, 5-6 ఎకరాలు ఉన్నోళ్ళం, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి బాధపడ్డటువంటి పరిస్థితిని చూసి చెయ్యటానికి అవకాశం ఉండి, వెసులుబాటు ఉండి, నీళ్ళు అందుబాటులో ఉండి ఎందుకు ఇయ్యలేకపోయారు అసమర్థ ప్రభుత్వం అని చెప్పి కేసీఆర్ గారు ప్రశ్నిస్తే, ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు ఒకళ్ళొకళ్ళకు లాగులు దడిచి ఒకటే ఎగబడి కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు నీ వల్లనే కరువు వచ్చింది అని చెప్పి నోటికి ఎంతో సంత మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వారు అడిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న, నీళ్ళు అందుబాటులో ఉండి ఎందుకు ఇవ్వలేదు, కరెంట్ అందుబాటులో ఉండి ఎందుకు ఇవ్వలేదు. ఎన్టీపీసీ కూడా మన 1600 మెగావాట్లు జాతీయం చేస్తే ప్రధానమంత్రి వచ్చి దాంట్లో 85% మనమే వాడుకుంటే అవకాశం ఉన్న నిరంతర నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది వచ్చింది, మోటార్లు గాలిపోతూ ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతే ఒకరొకరు 4 బోర్లు వేస్తారు ఒక్కొక్క రైతు, మళ్ళీ బోర్ బండ్లు కనపడుతున్నాయి. వీటికి సమాధానం చెప్పండి, ఎందుకు ఇస్తలేరు మీరు? నా మీద కక్ష ఉంటే నా మీద కొట్లాడరు కానీ రైతులను ఇబ్బంది పెట్టకండి, నేనున్నా మీకోసం కొట్లాడతా, ఆత్మహత్యలకు పాల్పడొద్దని చెప్పి ఒక ఆత్మస్థైర్యం ఇస్తేందుకు బయటకు వస్తే వారు అడిగినటువంటి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా నోటికి ఎంతో సంత మాట్లాడి ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. మా నల్గొండ జిల్లా మంత్రులు 2 ఉన్నారు, ఒక్కడన్నా వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్ష నిర్వహించారా జిల్లాలో? ఒక 4-5 లక్షల ఎకరాలు మా ఉమ్మడి జిల్లాలో ఎండిపోతే కనీసం సమీక్ష చేసిరా? సరే, వాళ్ళకు సోయలేదు. ఈ దొంగల ముఠా నాయకుడు రేవంత్ రెడ్డి మరి వాడని నిర్వహించిన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించి నిజమేనా? మరి వీళ్ళు చెప్తుంది ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బంది కలిగింది, ఆ ఇబ్బందిని అధిగమించడం కోసం మనం ఏం ప్రయత్నం చేసినా కనీసం సలహాలను అధికారుల దగ్గర నుంచి తీసుకున్నావా? అది చెయ్యవు. అది చేయకపోగా నోటికి ఎంతో సంత మాట్లాడి, ఒక ఆయన 3 అడుగున్నాడు, ఒక ఆయన 4 అడుగున్నాడు, నేను అంటున్నా. నేను కళ్ళు మూసుకొని కనుక రేవంత్ రెడ్డి గొంతుంటే ఆడిది మాట్లాడుతున్నా మొగోడు మాట్లాడుతున్నా అర్థం కాదు నాకు. మరి ఏం చేద్దాం దానికి? దేవుని గొంతుని కట్టించిండు, ఒక ఆయనకు పొడుగు తప్పియచ్చు. ఇప్పుడు నేను నిన్న అనలేను కదా, ఆడబట్టుకుని అనలేను కదా, నేను నాకు సంస్కారం అడ్డం వస్తుంది కదా, నేను కూడా అనొచ్చు. ఈయన ఆర్పీటు అంతా వచ్చని ఎక్కున్నట్టు అంటే ఇంకా ముఖ్యమంత్రి లెక్క మాట్లాడకుండా ముఖ్యమంత్రి హోదాలో రైతులను ఆదుకోవడానికి సంబంధించి ఏమి చేయాలి అని చెప్పి ఒక్కటి చెప్పు అంటున్నా నేను. ఒక్కటంటే ఒక్కటి, ఈ ప్రయత్నం చేస్తున్నాం మేము అని ఒక మాట. అకాల నష్టం జరిగినటువంటి పంటలు కావచ్చు, మీరు క్రియేట్ చేసినటువంటి కరువుతో బాధపడుతున్నటువంటి రైతులకు కావచ్చు 25,000 ఇవ్వండి ఎకరానికి అని డిమాండ్ చేస్తున్నాం. ఇస్తావా, ఇయ్యవా, ఇయ్యగలుగుతావా, ఇయ్యలేవా సమీక్ష చేసుకొని చెప్పు ప్రజలకు. లేకపోతే నాతో కాదురా నాయన అని చెప్పి దండం పెట్టి రైతుల కాడ క్షమాపణలు అడుగు, తప్పు చేసిన నేనని చెప్పి క్షమాపణలు అడుగు. 2 లక్షల రుణమాఫీ చేస్తే పోయి ఉరికి వేసుకోపో అని చెప్పి నువ్వే కదా. మరి ఆ లీగల్ నోటీస్ వస్తున్నాయి కదా రైతులకు, ఏంది బాధ? దాని గురించి కదా ప్రశ్నిస్తుంది. ఏదైనా మాట్లాడచ్చు అంటే నీ ఇక్కడ చాలా గొప్పగా మాట్లాడతాం మేము. రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి ఓటుకు నోటు దొంగవు నువ్వు ఈరోజు ఎంచుకునేటువంటి అభ్యర్థులు కూడా అంతకంటే దొంగలు. మా దగ్గర అక్కడ నల్గొండలో పెట్టుకున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఏమో డ్రగ్ స్టార్, డ్రగ్లలో దొరికింది మన రాడిసన్ కేసులో. రఘువీర్ అని పేరు మార్చేసి రఘుచరణ్ అని చెప్పి మార్పిచ్చేసి ఆయన మీద కమిషన్ మీద ఒత్తిడి పెట్టి అక్కడ చేసిండు. ఇక్కడ బోనిగిలో పెట్టినాయనేమో పాప రాహుల్ గాంధీ సంతకమే పోర్చల్ చేసినటువంటి దొంగల ముఠా నాయకునికి దొంగలు తప్ప అభ్యర్థులు ఇంకో దొరికే పరిస్థితి లేదు. ఇంకా అది నీ పరిస్థితి. దాని గురించి సమాధానం చెప్పంటే ఎవడు మాట్లాడు. ఎవరైనా మాట్లాడంగానే భయపెట్టిస్తాం,
మభ్య పెట్టిస్తాం. ఒకటే స్పష్టం, ఇందాక అన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధం అసలు లీగల్ ట్యాపింగ్ గురించా ఇల్లీగల్ ట్యాపింగ్ గురించా, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారనే స్పష్టత కావాలి. ఫస్ట్ లీగల్ ట్యాపింగ్ అనుకోని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేస్తారు, దాంట్లో పంచాయతీ లేదు. ఇల్లీగల్ ట్యాపింగ్ అనుకోండి, ఎవరు చేసారు ఆ రోజు డీజీపీకి ఉన్నటువంటి మహేందర్ రెడ్డినే ఏమనగా చేర్చాను నువ్వు ఫస్ట్. అసలు ఫస్ట్ పెట్టాల్సిన ఎవరు, నువ్వు నిజంగా చేయాలి కేసు అనుకుంటే, ఇల్లీగల్గా జరిగిందని నువ్వు భావిస్తే అది మాత్రం చేయట్లేవు. ఎవడు ఇప్పటివరకు అప్రూవర్గా మారింది కానీ ఒక ప్రెస్ మీట్ కానీ బయటకు వచ్చింది ఏది లేదు. వీళ్ళే అన్ని క్రియేట్ చేసుకొని మభ్య పెడతాం భయపెడతామంటే ఈ తాటాకు సప్పులకు భయపడతానికి ఎవడు సిద్ధంగా లేడు. ఒక్కడితో మొదలైనటువంటి మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు గట్టిగా నిలబడి కలబడి తన్లాడి ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణ సాధించి అత్యద్భుతంగా 10 సంవత్సరాలుగా సస్యశ్యామలంగా ఈ దేశానికి తలమానికంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా లాగా తయారు చేసి అద్భుతంగా ముందుకు పరిపాలన సాగించింది. ఏ స్థాయిలో మీరు ఎంత ఇబ్బంది పడ్డా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రజల కోసం నిలబడి కలబడి మళ్ళీ అధికార స్థానంలో కూర్చొని మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని త్వరలో చూడబోతామన్నటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను. రాజకీయ ఆరోపణలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎదుర్కోవచ్చు. ఒక్క పూట బయటకు వెళ్తేనే, ఒక పూటకి ఇట్లా బయటికి వెళ్ళి ఒక 2 ప్రోగ్రాంలలో కేసీఆర్ కనపడి వస్తేనే ఉచ్చలు పడుతున్నాయి కొడుకులకు, ఆగమాగం అవుతుంది. ఏం చేయాలటువంటిది అర్థమవుతలేదు. నేను ఢిల్లీకి పోయిన ప్రతిసారి తెలంగాణ అభివృద్ధి కోసం సోనియా గాంధీ ఇంటికాడ ఏం తెలంగాణ అభివృద్ధి పాడబడతాడు, నువ్వేనా కేంద్రంలో ఉన్నదా, ఏమైనా ఫండ్స్ ఇస్తారా? నువ్వు పోయేది ఏడికి, నీ కాంగ్రెస్ పార్టీలో కాడికి కదా. నువ్వు పోయిన పనులు ఏమైనా ప్రధానమంత్రిని కలిసి వస్తావు. ఇప్పుడు ఎన్నికలకు కూడా ఎన్నికల ఇష్యూనే అయిపోయి నువ్వు పీకేదే ఉంది ఆడపోయి. తెలంగాణ నుంచి నేను ఢిల్లీకి పోయిన ప్రతిసారి తెలంగాణ కోసం పోతున్నా అంట. నేను ఎప్పుడు మా రసమయ్యి ఇటు తింటే బక్కయితే దోశ తింటే డొగ్గవుతావు అని చెప్పేసి నువ్వు తిప్పి తినే లోపే ఢిల్లీకి వెళ్ళిపోయినా నొక్కుతున్నారు అని తింటానికి కూడా దిక్కులేదు. ఉచ్చపోయినా సరే జిబ్బెట్టుకు ఉరకాల్సింది నువ్వు ఢిల్లీకి, ఆర్డర్ అక్కడికి వెళ్ళి రావాలి నీకు. గత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల ఒక ముఖ్యమంత్రి హోదాలా పీసీసీ హోదాలా నీకు పనిచేసేందుకు కూడా అవకాశం అయినటువంటి పరిస్థితులు ఉండి నువ్వు మా నాయకుల గురించి మా గురించి ఇంత అధ్వానంగా మాట్లాడడం అనేటువంటిది శోచనీయం. నా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతా, నాకు నాలుగు ఉంది కదా అని చెప్పేసి అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్ల రూపంలో రేపు నీ నాలుకను చీరేస్తారు, గుర్తుపెట్టుకో. అంతకుముందు నువ్వు పీకడలు కట్టింది కూడా ఏం లేదు, గెలిచిన కావచ్చు 3 సార్లు ఎమ్మెల్యే. అంతకుముందు మంత్రిగా పనిచేసే అనుభవం కూడా ఏం లేదు. ఏదో కిస్మత్లో గప్లతో తలిగింది నీకు ముఖ్యమంత్రి. ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎట్లా కాపాడుకోవాలి, ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు కదా తెలంగాణ ప్రజలు, నాకు ఇంత మంచి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు కదా, మా రాష్ట్ర ప్రజలను ఎట్లా ఆదుకోవాలి, ఎట్లా బయటేయాలి, ఆర్థిక పరిస్థితులు ఎట్లా మెరుగుపరచాలి, నా 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేసుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయి. ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సహకారం ఉంటుంది. దాని గురించి ఎక్కడ మాట్లాడకుండా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడితే కనుక చూస్తూ ఊరుకోబోదు బీఆర్ఎస్ పార్టీ. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను.